అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, మనం పురాణాలు కానీ స్తోత్రాలు కానీ చదువుతున్నప్పుడు కొన్ని విశేషణాలు సంబోధనలు పదే పదే కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల శ్లోకాలు ఒక ప్రధానమైన గ్రంథంలోనే కాకుండా ఇదే శ్లోకం యథాతథంగా ఇతర పురాణాల్లో కూడా కనిపిస్తుంటుంది. మనం అనుకుంటాం ఎవళ్ళో దాంట్లో చేర్చారని. అలాంటిది కాదు. అక్కడ ఆ శ్లోకానికి ఒక గొప్ప విశేషం ఉంటేనే, మంత్రపూతమైన సంస్కారం ఉంటేనే అది అలవోకగా అక్కడికి ప్రసారం అవుతుంది. అలాంటిదే ఇవాళ ఒక శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇదేమిటి అంటే, మనకి చుట్టూ ఉన్నవాళ్ళు మనకొక వాగ్దానం చేసి మాట తప్పి మనకి ఇబ్బంది కలగజేస్తుంటారు. అంటే మాట నిలకడ లేకుండా, మాట తప్పడమే కాకుండా మనకి ఇబ్బంది కలిగిస్తుంటారు. మరి అలాంటి వాళ్ళని సక్రమమైన మార్గానికి తిప్పడం ఎలాగా? వాళ్ళ వల్ల మనకి బాధలు లేకుండా ఉండడం ఎలాగా? మాట తప్పితే తప్పని వాళ్ళ ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది పెట్టకూడదు. ఇదొకటే కాకుండా రుణ బాధలు తీర్చుకోవడానికి, అంటే మనం అప్పిచ్చాం, వాళ్ళు తిప్పుకుంటున్నారు, ఇవ్వటం లేదు, అలాంటి వాళ్ళని మన వంకకి మరల్చుకోవడానికి ఒక చక్కటి శ్లోకం ఏమిటో తెలుసునా? న సంకుచితః పంథా ఏన వాలి హతో గతః సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగా. రామచంద్ర స్వామి సందేశం పంపించాడు సుగ్రీవుడికి. సుగ్రీవ, ఇచ్చిన మాట నిలబెట్టుకో, వాలి వలె ప్రవర్తించకు. వాలి కూడా ఇచ్చిన మాట తప్పి దెబ్బతిన్నాడు. ఎవరికి ఇచ్చిన మాట? తండ్రికి ఇచ్చిన మాట. సుగ్రీవుణ్ణి ప్రేమగా చూసుకుంటాను, అన్నిటినీ సమానంగా మేమిద్దరం అనుభవిస్తామని చెప్పి ఉంటే ఇతన్ని అనుభవానికి దూరం చేసి ఇబ్బంది పెట్టాడు. అలాగే వాలి చేశాడు, నియమం తప్పాడు. అక్కడ నువ్వు అలాంటి నియమం తప్పవద్దు అంటూ చెప్తున్నాడు. న సంకుచితః పంథా ఏన వాలి హతో గతః. వాలి మరణించిన తర్వాత వెళ్ళిన ఊర్ధ్వలోకంలో మార్గం ఉందే, అది ఇరుకుగా లేదు, సన్నగా లేదు, ఆ మార్గం ముయ్యబడలేదు, ఇంకా తెరిచే ఉంది. న సంకుచితః పంథా ఏన వాలి హతో గతః సమయే తిష్ట సుగ్రీవ. సుగ్రీవ, నీవు నియమం పాటించు, సమయమునందుండు, సంయమనం కలిగి ఉండు. సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగా. అనవసరంగా వాలి వెళ్ళిన మార్గంలో వెళ్ళకు. వాలి నీకు అన్నయ్య, అన్నగారు వెళ్ళిన మార్గంలో వెళ్ళాలి, కానీ అతడు చేసిన సన్మార్గంలో వెళ్ళాలి, కానీ దుర్మార్గంలో నువ్వు నడవడానికి వీల్లేదు. అంటే మాట తప్పవద్దు, మాట నిలకడ ఉండు, మాట నిలకడ లేకుండా ఎదటి వాళ్ళని ఇబ్బంది కలిగించకు అని చెప్పడానికి సంకేతం ఇది. మనకి రావాల్సిన మొండి బాకీలు రావడానికి, మనకి ఇతరుల వల్ల మాట తప్పిన వాళ్ళ వల్ల కలిగే బాధలు తొలగడానికి, ఇది శత్రునాశనం అనడానికి వీల్లేదు. వాళ్ళు మనకి మిత్రులే, కానీ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివి తొలగడానికి, ప్రత్యేకించి కార్యాలయాలలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని 108 సార్లు హాయిగా చదువుకోవడం చాలా మంచిది. తప్పితే 21 సార్లు ఆలోచించండి. నైవేద్యం యథాశక్తి. న సంకుచితః పంథా ఏన వాలి హతో గతః సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగా. ఇది అగ్ని పురాణంలో 8వ అధ్యాయంలో చెప్తారు ఈ విశేషం. ఇది రామాయణంలో కూడా ఉంది. మంత్రపూతమైన శ్లోకం గనక అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇది గమనించండి. స్వస్తి.